అమరావతిలో 5 ఎకరాల్లో భారీ భవంతు నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు తెరలు కట్టుకుని ఎందుకు శంకుస్థాపన చేసుకున్నట్లు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు నిలదీశారు. 100 కోట్లతో చంద్రబాబు ప్యాలెస్ కట్టుకుంటూ దానికి శంకుస్థాపన చేసే క్రమంలో విషయం బయటకు రాకూడదని తెరలు కట్టుకుని మరీ చేసుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ ఆఫీసు ఇల్లు కట్టుకుంటే విష ప్రచారం చేశారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు మంత్రులకు కూడా ఆహ్వానం లేదని, స్థానిక దళిత ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం లేదన్నారు. అమరావతిలో గజం 60,000 ఉందని గతంలో చంద్రబాబు చెప్పారని, కానీ చంద్రబాబు ఇంటికి మాత్రం గజం 7,500కే ఎలా కొన్నారో చెప్పాలన్నారు. తాను మాత్రం శుద్ధపూసలాగా కబుర్లు చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో బాగా అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ప్రత్యక్షంగానే ప్రజలందరికీ కనపడుతున్న 2 ఎకరాలలో ఓ భారీ పార్టీ కార్యాలయం, ఓ మంచి సదుపాయాలతో ఇల్లుని వారు నిర్మించుకున్నారు. వారు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు. స్వతహాగా ఆయన ఒక బిజినెస్ మ్యాన్, స్వచ్ఛమైన డబ్బులతో ఐటీ రిటర్న్స్ కట్టినటువంటి నాయకుడు. ఆయన కట్టిన ఇళ్ల మీద, పార్టీ కార్యాలయం పైన నీచ రాజకీయాలు ఏ విధంగా చేశాడో మీ అందరికీ నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. తాను మాత్రం అక్రమంగా ఆర్జించిన 100 కోట్లతో ఇంద్రభవనాలు, ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. ఇది ఎవరు చూడట్లేదని, ఇది ఎవరు పట్టించుకోవట్లేదని, మనం ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుతుందని కళ్లు చెదిరేలా భవంతులు నిర్మించుకుంటున్నాడు. తాజాగా అమరావతిలో మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అన్నారు కదండి, ఆయన మాత్రం కేవలం 5 ఎకరాలలో మాత్రమే ఓ చిన్న ఇంటిని కట్టుకుంటున్నారు. దాని విస్తీర్ణం 5 ఎకరాలు. జూబ్లీహిల్స్ లో ఇంద్రభవనం కట్టుకున్న, కరకట్టపై అక్రమ కట్టడంలో 10 సంవత్సరాల పైగా నివసిస్తున్న, కొండాపూర్లో అత్యంత ఖరీదైన సంపన్నులు నివసించే ప్రాంతంలో ఫామ్ హౌస్ కట్టుకున్న, ఇప్పుడు వెలగపూడిలో కోట్లాది రూపాయలతో మహాపాలెస్ కట్టుకుంటున్న ఆయన మాత్రం గురి కింద సామెతలాగా ఉంటాడు. తన నలుపు ఎవరికీ తెలియదు. ఇది ఎవ్వరికి జనాలకు అర్థం కాదు. తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఓ జూబ్లీ హిల్స్ ఇల్లు, ఆ ప్రాంతం యొక్క ఖరీదు, గజం ఖరీదు, కట్టడానికి నిర్మాణమైన ఖరీదు ఆయన 2019లో 2014లో ముఖ్యమంత్రి కాకన్న మునుపు ఆ ఇంటి పరిస్థితి, 2019లో వారు ముఖ్యమంత్రి అయిన తదుపరి, 14లో ముఖ్యమంత్రి అయిన తదుపరి ఆ ఇంటిని ఏ విధంగా మార్చేశాడు. ఆ ఇంటి ఫ్లోరింగ్ కి వాడినటువంటి మార్బుల్స్ యొక్క ఖరీదెంత, గ్రానైట్ ఖరీదెంత,